పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రంలాగా ప్రతి చిన్న గైనిక్ సమస్యకు గర్భసంచిని తొలగించడం మనకు తెలిసిందే. అలాగే ఇవాళ మోకాలు నొప్పులనగానే చాలా మంది మోకీలు మార్పిడికి సిద్ధమైపోతున్నారు. అందుకే దీన్ని ఇవాళ మోడర్న్ హిస్టరెక్టమీగా పిలుస్తున్నారు. నిజానికి మోకాల నొప్పులు మొదలవగానే మోకీలు మార్పిడి సర్జరీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మోకీలు అరుగుదల తొలి దశల్లో ఉన్నప్పుడు చాలా వరకు జీవనశైలి మార్పులు, మందులతో నొప్పుల్ని అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు నిపుణులు. ఈ నేపథ్యంలో మోకాల నొప్పులకు ఎప్పుడు సర్జరీ అవసరమో, ఎప్పుడు సర్జరీ అవసరం లేదో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మోకాళ్ళలో నొప్పులు ఎందుకు వస్తాయి? ముఖ్యంగా వయస్సు పైబడిన వాళ్ళకి వచ్చే మోకాల నొప్పి అదొక జబ్బు కాదు. దాని ఏదో జబ్బులాగానో ఇంకా నా పని అయిపోయింది నేను నడవలేను అనుకుని చాలామంది అపోహపడుతుంటారు. ఎవరికైనా సరే బట్టతల ఎలా వస్తుంది, జుట్టు పలచపడుతుంది, జుట్టు తెల్లపడుతుంది, ఆ విధంగా వచ్చేటువంటి ఒక నార్మల్ ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ ప్రాసెస్ తప్ప అదొక వ్యాధని, దానివల్ల ఏదో కొంపలు అంటుకుపోతాయని ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. నడవడం, మెట్లెక్కడం వల్ల మోకాళ్ళ నొప్పులు పెరుగుతాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మోకాళ్ళ నొప్పి వచ్చి వాపు ఎక్కువ ఉండి, నీరు ఎక్కువ ఉండి, కొంచెం పెయిన్ఫుల్ కండిషన్లో ఉన్నప్పుడు తాత్కాలికంగా 5 రోజుల్లో 10 రోజుల్లో రెస్ట్ ఇవ్వాలనుకోవటం కరెక్ట్. కానీ నొప్పి తగ్గిన తర్వాత గ్రాడ్యువల్గా మనము నీ జాయింట్ బెండ్ చేయటం, మూమెంట్ చేయటం, వాకింగ్ చేయటం, ఎక్సర్సైజ్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మోకాల్లో రెండు బోన్స్ ఉంటాయి. పైన తొడ ఎముక, కింద కాలి ఎముక. 2 ఎముకల మధ్యలో ఉండే కార్టిలేజీ మూమెంట్ వలన కార్టిలేజ్కి నరిష్మెంట్ పెరుగుతుంది. నరిష్మెంట్ పెరిగి ఆ కార్టిలేజ్ పొరలు మళ్ళీ కొంచెం పునరుత్పత్తి చెందడానికి అవకాశం ఉంటుంది. మూమెంట్ వలన మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి. అంటే మన మోకాళ్ళకి సపోర్ట్ చేసే మజిల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయ్యాయో మనం అడుగు వేస్తున్నప్పుడు మోకాలు మరింత అరిగిపోకుండా చాలా లాభదాయకం అన్నమాట. అదేవిధంగా ఎక్సర్సైజ్ వలన ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి. వయసు పైబడిన వారికి న్యూరలాజికల్ మజిల్ కోఆర్డినేషన్ బాగుంటుంది. సో నేను అందరికీ చెప్తాను, మోకాలు నొప్పి మీకు ఎక్కువ నొప్పి తగ్గిన తర్వాత ఇమీడియట్గా మీరు యాక్చువల్గా ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయాలి. సో నడవటం, వీలైతే కొంచెం వయసు సహకరిస్తే కొంచెం చిన్న ఫాస్ట్గా నడవటం, మోకాలు పూర్తిగా బెండ్ చేయటం, యోగా లాంటి ఎక్సర్సైజెస్ చేయటము, మెట్లు ఎక్కడం అన్నీ కూడా చేయొచ్చు. మోకీలు మార్పిడి కాకుండా వేరే చికిత్సలు ఏమైనా ఉన్నాయా? మన దేశంలో దొడ్డికాళ్ళు చాలా కామన్ అండి. ఈ దొడ్డికాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, అంటే వంకరగా ఉంటాయి కాళ్ళు. వంకరగా ఉన్నప్పుడు మోకాల్లో ఒకవైపునే బరువు అంతా పడిపోయి వేరే వైపు బరువు తక్కువ వెళ్ళి మోకాలికి లోపల వైపున ఎక్కువ అరుగుతుందన్నమాట. సో వ్యారస్ నీ జాయింట్ అంటాము, దొడ్డికాళ్ళు అంటాము తెలుగులో. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏమవుతుందంటే ఒకవైపునే ఎక్కువ బరువు అంతా పడిపోవటం వల్ల నొప్పి ఎక్కువ అవుతుంది. అలాంటి వాళ్ళకి ఎవరికైతే పూర్తిగా మోకాలు అరిగిపోలేదో వాళ్ళకి మనము ఆస్టియాటమీ అంటే బోన్ని స్ట్రైట్ చేస్తాం. బోన్ని స్ట్రైట్ చేసి ఇలా వంకర అయిపోయిన దాన్ని స్ట్రైట్ చేయటం వల్ల మోకాల్లో ఒకవైపునే ఫోర్స్ అంతా వెళ్ళిపోకుండా దాన్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయగలిగితే, జాయింట్ ఫోర్స్ని రీడిస్ట్రిబ్యూట్ చేయగలిగితే అప్పుడు వాళ్ళకి అరుగుదల అనేది ఫాస్ట్గా అవ్వకుండా స్లోగా అవుతుంది అండ్ నొప్పి తగ్గుతుంది. ఇది చాలా మంచి ఆపరేషను. కాకపోతే అందరికీ ఇది సూట్ కాకపోవచ్చు. ఎవరికైతే తక్కువ వయసులో దొడ్డికాళ్ళ వలన అరుగుదల స్టార్టింగ్ స్టేజెస్లో ఉందో వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. మోకీలు మార్పిడికి ఎప్పుడు వెళ్ళాలి? నీ రీప్లేస్మెంట్ తాలూకా ప్రాసెస్ మనం పెట్టినప్పుడు దాని లైఫ్ స్పాను లిమిటెడ్గా ఉంటుంది. అంటే అది జీవితాంతం పనిచేయాలని ఏమీ లేదు. వీలైనంత వరకు వీలైనంత లేటుగా చేసుకోవడం బెటరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్కి అది సరిపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45లో మనం నీ రీప్లేస్మెంట్ చేసామనుకోండి, వాళ్ళకి 60 years వచ్చేటప్పటికి ఆ రీప్లేస్మెంట్ తాలూకా లైఫ్ అయిపోయి అది ఊడిపోవటం లేకపోతే అది లూజ్ అయిపోవటం, అప్పుడు మళ్ళీ వాళ్ళకి రివిజన్ నీ రీప్లేస్మెంట్ చేయవలసిన అవసరం రావచ్చు. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం ఇన్ జనరల్ మేము ఏం చేస్తామంటే 55-60 వరకు నీ రీప్లేస్మెంట్ కాకుండా ఉండే మెథడ్స్లో ట్రీట్మెంట్ చేయడానికి ట్రై చేసి తప్పనిసరి పరిస్థితుల్లో నీ రీప్లేస్మెంట్ని ఒక లాస్ట్ ఆప్షన్గా చూస్తామన్నమాట. కీలు మార్పిడి తర్వాత కొంతమందిలో నొప్పులు తగ్గకపోవడానికి కారణాలేంటి? నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళల్లో ఒక సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ పీపుల్
అసంతృప్తితో ఉంటున్నారు, అది వాస్తవమే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆపరేషన్కి ముందు అసలు ఎందుకు ఆపరేషన్ చేయించుకుంటున్నారు, వాళ్ళ పెయిన్ ఎక్కడుంది, ఏంటి అనేవి వాళ్ళ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది సరిగా లేకపోవడం. కొంతమంది ఏంటంటే చిన్న చిన్న నొప్పులు రాగానే కొంచెం కంగారు పడి త్వరగానే చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఒరిజినల్ మోకాలతోటి కంపేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి కొంత అసంతృప్తి ఉంటుంది. ఎందుకంటే మూమెంట్ కింద కూర్చోవటం మేము అవాయిడ్ చేయమని చెప్తాము మోకాలు ఆపరేషన్ చేసుకున్న తర్వాత. సో దానివల్ల వాళ్ళకి మాకు ముందే బాగుంది కదా అనుకుంటారు, అదొక కారణం. రెండో కారణం, మోకాలు నొప్పి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళల్లో మోకాలు నొప్పి కాకుండా స్పైన్ ప్రాబ్లం కానీ, సయాటికా కానీ, లేదా ఊబకాయం కానీ, లేదా వేరే చాలా కారణాల వలన వాళ్ళు నడవలేకుండా ఉండొచ్చు ముందర. కాకపోతే ఓన్లీ మోకాలు ఆపరేషన్ చేయటం వలన ఇవన్నీ సరైపోతాయని వాళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తారు. సో నేను అందరికీ చెప్తాను, మోకాలు ఆపరేషను ఓన్లీ మోకాలు నొప్పికి బాగా పనిచేస్తుంది, అంతే కదా. మోకాలు ఆపరేషన్ చేసుకుని నడుము నొప్పి తగ్గదు, సయాటికా తగ్గదు. సో అన్నీ మనకున్న సమస్యలు ఏంటి, మనం నడవడానికి ఏది ఇబ్బంది కలిగిస్తుంది అని అన్నీ బేరీజ్ వేసుకొని మోకాలు నొప్పి మాత్రం వల్లనే ఎక్కువ నడవలేము అన్న వాళ్ళకి మోకాలు నొప్పి ఆపరేషన్ తోటి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అలా కాకుండా మనం రాంగ్ ఎక్స్పెక్టేషన్, నన్ను మోకాలు నొప్పి చేసుకోగానే ఆపరేషన్ చేసుకోగానే బాగా పరిగెత్తేస్తాను, నడిచేస్తాను, నడుము నొప్పి తగ్గిపోద్దని, సైడ్గా అలాంటి అపోహలు పెట్టుకోకుండా డాక్టర్ గారి సలహా మేరకు మిగతా కండిషన్స్కి సరైన ట్రీట్మెంట్ పొందుతూ అప్పుడు మోకాలు ఆపరేషన్ చేయించుకొని అదేవిధంగా దాని తర్వాత చేయవలసిన ఎక్సర్సైజెస్ అవి చేసుకుంటూ వెళ్ళే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. మోకీలు మార్పిడి తర్వాత ఫిజియోథెరపీని ఎక్కువగా చేయించుకోవాలా? చాలామంది నాతో అంటుంటారండి, డాక్టర్ గారు ఆపరేషను బాగానే అయిపోద్దంట కానీ ఆపరేషన్ తర్వాత చేసే ఫిజియోథెరపీ చాలా పెయిన్ఫుల్ అంట కదండి అంటుంటారు. అది కరెక్ట్ కాదు. ఎవరైతే రీజనబుల్ మెడిసిన్స్ తోటి మేము చేసే ఆపరేషన్ తర్వాత చిన్న చిన్న మందులు వాడుతూ హ్యాపీగా ఎక్సర్సైజెస్ అవి చేసుకోవచ్చు. ఎక్సర్సైజెస్ ఫిజియోథెరపీ అనేది ఎక్కువ నొప్పికరంగా ఏమీ ఉండదు, అది అపోహ. జాగ్రత్తగా ఇంట్లో మీ అంతటి మీరే మేము చేసుకునే విధంగా ఎక్సర్సైజ్లు అవి నేర్పిస్తాము. సో దానివల్ల పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకొక అపోహ ఏంటంటే ఆపరేషన్ తర్వాత చాలా రోజులు మంచం మీద ఉండాలేమో అనుకుంటారు, ఏమన్నా హెల్ప్ చేసుకోవాలేమో, ఎవరితోన్నా హెల్ప్ చేయించుకోవాలేమో అనుకుంటారు. అలా కూడా ఏమి ఉండదండి. జనరల్గా ఇవాళ చేస్తున్న ఆపరేషన్స్లో మీరు చేసిన రోజు కానీ మరుసటి రోజు కానీ నడవటం, ఆ నెక్స్ట్ రోజు నుంచి మీ అంతటి మీరే పెయిన్ మెడిసిన్స్ తోటి పెద్ద నొప్పి లేకుండా, నొప్పి పూర్తిగా ఉండదని నేను అన్నాం, ఆపరేషన్ చేసిన చిన్న నొప్పి ఉంటుంది, మనం మెడిసిన్స్ తోటి దాంతో కంట్రోల్ చేసుకుని చక్కగా ఎక్సర్సైజ్ అది చేసుకోవచ్చండి. మోకాళ్ళ నొప్పులు మొదలవు కానీ మోకాలు మార్పిడి ఆపరేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే చిన్న వయసులో మోకాలు మార్పిడి చేయించుకోవడము అంత మంచిది కాదు. అయితే నొప్పులు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా మోకాలు మార్పిడి చేయించుకోవడం అన్ని విధాలా మేలు.